కడప జిల్లా కాశీనాయన మండలం వడ్డమాను గ్రామంలో నూతన సచివాలయం రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా, బద్వేలు యువ నాయకులు దేవసేన ఆదిత్యారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురివిరెడ్డి, జేఏసీ కన్వీనర్ హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామారావు, ప్రభాకర్ రెడ్డి, రమణారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సురక్షితమైన ఒక మంచి ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నారు. అలాగే రేపు జరగబోయే ఈ 5 ఏళ్ళు మనము ఇలాంటి అభివృద్ధి ఇంకా ఎన్నో చూడాలి. మనం ఇదంతా ముందు ఆయన నడిపిద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మన వడ్డవాను పంచాయతీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకా మనం 10-15 ఏళ్ళు ఇంకా కూడా ముఖ్యమంత్రిగా చేస్తే ఈ భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి విడగొట్టడానికి కారణమైనడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు రాజకీయాల్లో అందరికి కూడా ఏ విధంగా అదంతా కూడా